నేను అనుకుంటాను సుప్రీంకోర్టులో ఓ పెద్ద చర్చ అవుతుంది ఇది సరళ ప్రభావం గురించి బెంగాల్లో. ఇది సెకండ్ ఫ్యాక్టర్. మూడోది బెంగాల్లో ఒక అరాచక హత్యాకాండ. ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారు అందరు. శువేందు అధికారి పిఏ చంద్రరత్ అని అతన్ని దారుణంగా రెక్కి చేసి మరీ చంపేశారు. కాబోయే ముఖ్యమంత్రి పిఏ అంటే అతన్ని 2-3 రోజులు రెక్కి చేసి పాయింట్ బ్లాంక్లో కాల్చి కారులో ఉంటే అతన్ని చంపేశారు. ఆ తర్వాత ముర్షిదాబాద్ నియోజకవర్గం, ఇది వామపక్షాలు గనీఖాన్ చౌదరి, ముర్షిదాబాద్ నియోజకవర్గంలో లెనిన్ విగ్రహం ధ్వంసం చేశారు. లెనిన్ ఏం చేశాడు మధ్యలో? లెనిన్ ఎవరు? ఇది బీజేపీ వాళ్ళు. త్రిపురలో కూడా బీజేపీ సిపిఎం ఓడిపోయి బీజేపీ రాగానే లెనిన్ విగ్రహాలే ధ్వంసం. రష్యాలో కూడా అలాగే అప్పుడు అంతకుముందు ధ్వంసం చేశారు. ఏమవుతుంది లెనిన్ విగ్రహాలు ధ్వంసం చేస్తే లెనినిజం పోతుందా? కానీ మారిన పరిస్థితి ఏమంటే మళ్ళీ నిన్న పొద్దున్నే సిపిఎం వాళ్ళు అందరూ వెళ్ళి మళ్ళీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి చాలా బలంగా ప్రతిజ్ఞ తీసుకున్నారు. అంటే మమతా బెనర్జీ ఓడిపోయారు, అరాచకం పోతుంది అది ఇది అనుకుంటుంటే హత్యలు, దాడులు, విగ్రహ విధ్వంసాలు, మొత్తం రహదారుల దిగ్బంధనాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. మమతా బెనర్జీ కూడా రాజీనామా చేయకుండా కావలసినంత ప్రతిష్టంభన సృష్టించాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. 9వ తారీఖున కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు అంటే బీజేపీకి దెబ్బ తెలిసి వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజు పెట్టుకున్నారు. అది అంటే జాతీయత భారత్ మాతాతో పాటు వంగ బంధువులు కూడా అనిపించుకోవాలి. బెంగాలీ అస్మిత, బెంగాలీ అస్తిత్వాన్ని గుర్తిస్తే తప్ప ఇక నిలబడలేమో ఇది తెలుసుకున్నట్టుగా ఉన్నారు. మోదీ కూడా వస్తారు, అమిత్ షా కూడా వస్తారు అంటున్నారు. ఏం జరుగుతుందో కానీ బెంగాల్ రాజకీయాల మటుకు చాలా తీవ్రంగానే ఉండబోతున్నాయి. ఇంకొకటి తమిళనాడులో అటు డిఎంకే నుంచి కాంగ్రెస్ వెళ్ళిపోయి విజయ్తో కలవటం వల్ల ఇండియా విచ్ఛిన్నం అవుతుంది, కూటమి దెబ్బతింటుందని ఒక మాట అంటున్నప్పటికీ ఈ మోతుబర్లందరూ ప్రతిపక్షంలోకి రావడం వల్ల నాన్ బీజేపీ పాలిటిక్స్, ఒకప్పుడు నాన్ కాంగ్రెస్ పాలిటిక్స్ అన్నట్టుగా నాన్ బీజేపీ ఫ్రంట్ అనేది బలపడుతుంది అనేది కూడా ఉంది. చివరి అంశం ఉన్న అంబల్ల కుంభం అనే ఐపాక్ అన్నది జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది, మమతా బెనర్జీని గెలిపించింది, నితీష్ కుమార్ని గెలిపించింది, కేజ్రీవాల్ని గెలిపించింది. ఒకప్పుడు మోత ఇటు మోగింది, ఇప్పుడు రివర్స్ మోగుతుంది. ఇప్పుడు ఐపాక్ మీద వీళ్ళు దాడులు చేశారు, అదొకటైతే మమతా బెనర్జీ ఐపాక్ని వదిలేశారు. అఖిలేష్ యాదవ్ తాజాగా వదిలేశాడు. ఈ వదిలేసి అయితే మేము వద్దనలేదు, డబ్బులు లేవు మా దగ్గరాన్ని, షో టైం అని వాళ్ళకి అనుబంధంగా ఉండే వేరే వాళ్ళతో కుదుర్చుకున్నారు. కాబట్టి ఎలక్షన్ పాలిటిక్సే కాకుండా ఈ మార్కెట్ స్ట్రాటజిస్ట్ల పరిస్థితిలో కూడా చాలా కుదుపులు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటో మనం చూడాలి ఈ పరిణామ క్రమం. కానీ సార్ మీద మటుకు ఒక కొత్త సవాలు, కొత్త అధ్యాయం తప్పకుండా మొదలవుతుంది. సార్ కలెక్టర్ సదస్సు, చంద్రబాబు డ్రైవ్